కంగ్రాట్స్ తల్లి. ఇవాళ దక్షిణాఫ్రికాతో జరిగిన మహిళల అండర్ 19 T20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ ని విజేతగా నిలిపిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిషకి మిగతా టీం సభ్యులకు అభినందనలు. టోర్నమెంట్ మొదటి నుండి చివరి వరకు అద్భుతంగా ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన త్రిష ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలుచుకుంది. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన 19 ఏళ్ల త్రిష జనవరి 28న జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో అద్భుతమైన సెంచరీ చేసి భారత్ ని సెమీఫైనల్స్ కి తీసుకెళ్లింది. త్రిష చేసిన సెంచరీ మహిళల అండర్ 19 T20 ప్రపంచ కప్ చరిత్రలోనే మొట్టమొదటిది. లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ అయిన త్రిష ఈ మ్యాచ్ లో 3 వికెట్లు కూడా తీసింది. తన సెంచరీని కేవలం 53 బంతుల్లోనే బాదిపడేసింది. మొత్తం 59 బంతుల్లో 110 పరుగులు చేసింది ఈ తెలంగాణ బిడ్డ. జనవరి 31న జరిగిన సెమీఫైనల్స్ లో భారత్ ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించి ఫైనల్స్ కి చేరింది. ఈ మ్యాచ్ లో కూడా త్రిష తన బ్యాట్ తో మంచి ప్రదర్శన చేసింది. ఫైనల్స్ లో బ్యాట్ తో 44 రన్స్, బాల్ తో 3 for 15 ఆల్ రౌండ్ ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. అంతకు మునుపు ఏషియా కప్ మ్యాచెస్ లోనూ 2023 సీనియర్స్ ప్రపంచ కప్ టోర్నమెంట్ లోనూ ఎంతో మంచి ప్రదర్శన ఇచ్చింది. అయితే చిత్రం ఏంటంటే బలమైన షాట్స్ తో ఎంతో దూకుడైన బ్యాటింగ్ తో పాటు ఉపయుక్తమైన స్పిన్ బౌలింగ్ చేసే ఈ యంగ్ ఆల్ రౌండర్ ని గతేడాది విమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కనీస ధరైన 10 లక్షలకు కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. త్రిష తండ్రి ఒక జిమ్ ట్రైనర్. త్రిష కెరియర్ కోసం వారి కుటుంబం మొత్తం భద్రాచలం నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. త్రిష అనేక ఇంటర్వ్యూలలో తన తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పింది. ముఖ్యంగా తన తండ్రి గురించి చెప్పేది. వరల్డ్ కప్ లో త్రిష సెంచరీ చేసినప్పుడు ఆమె తండ్రి రామిరెడ్డి కూడా ప్రేక్షకుల్లో ఉండి తన కుమార్తె ఘనతని స్వయంగా వీక్షించారు. తాను సాధించిన ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు ని కూడా తన తండ్రికే అంకితమిచ్చింది. మహిళా క్రికెట్ లో సాధించిన ఘన విజయాల్ని చూస్తుంటే 6 సంవత్సరాల క్రితం వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి సినిమా గుర్తొచ్చింది. కమర్షియల్ ఫార్మాట్ లో వచ్చిన ఒక మంచి సినిమా అది. ఈ సినిమా విశిష్టత ఏంటంటే కూతురు క్రికెట్ కెరియర్ లో ఎదగడానికి అడ్డంకుల్ని అధిగమించడానికి శ్రమిస్తుంటే రైతైన తండ్రి వ్యవసాయంలో అంతకు రెట్టింపు కష్టాల్ని అడ్డంకుల్ని ఎదుర్కొంటాడు. ఇద్దరి వ్యధాభరిత జీవితాలు సమాంతరంగా సాగుతుంటాయి. చివరికి కూతురు భారత్ కి ప్రాతినిధ్యం వహించి జట్టును గెలుపుబాట పట్టిస్తుంది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అందుకుంటూ ఆమె క్రికెట్ గురించి మాట్లాడదు. దేశంలో వ్యవసాయం గురించి, దుర్బలమైపోతున్న రైతు గురించి మాట్లాడుతుంది. ఏ బ్యాంక్ అయితే టోర్నమెంట్ ని వాణిజ్య దృక్పథంతో స్పాన్సర్ చేసి ఆమెకి నగదు బహుమతిని అందిస్తుందో అదే బ్యాంక్ ఆమె తండ్రి ఇంటిని, ఇంట్లో సామాన్ని రుణం కింద జప్తు చేస్తుంది. ఆ విషయం గురించి మాట్లాడుతుంది. క్రికెట్ లో జట్టుకి కష్టాలు వస్తే విరాట్ కోహ్లీనో టెండూల్కరో వచ్చి గట్టెక్కిస్తారు. కానీ రైతు కష్టాల్లో ఉంటే ఏ హీరో కూడా రైతుకు మద్దతుగా ముందుకొచ్చి కష్టాల నుండి బయటపడేయడు అంటుంది. ఈ సినిమాలో క్రీడారంగంలో ఆడపిల్లలు ఎదగడానికి ఎంత మానసిక వ్యధ భరించాలో ప్రభావవంతంగా చూపాడు దర్శకుడు. ఒక కమిట్మెంట్ తో తీసిన సినిమా ఇది. కౌసల్యగా ఐశ్వర్య రాజేష్, ఆమె తల్లిదండ్రులుగా రాజేంద్ర ప్రసాద్ ఝాన్సీ తమ పాత్రలకి ప్రాణం పోసారు. ఎన్నో చోట్ల డైలాగ్స్ గుండెల్ని సూటిగా తాకుతాయి. సినిమా మొత్తం మంచి మూడ్ క్రియేట్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంత మంచి సినిమా రిలీజ్ అయిన వెంటనే మంచి పేరు తెచ్చుకోగానే ప్రభాస్ నటించిన సాహో అనే అంతగా బాలేని సినిమా కోసం థియేటర్లను వీడాల్సొచ్చింది. ఇంతా చేసి ఆ సాహో అట్టర్ ఫ్లాప్. కౌసల్య కృష్ణమూర్తి సన్ నెక్స్ట్ OTTలో ఉంది. ఆ సబ్స్క్రిప్షన్ లేకపోతే యాడ్స్ ని భరిస్తూ యూట్యూబ్ లో చూసేయండి.